వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపొందిన సందర్భంగా షాద్నగర్ ముఖ్య కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్. Relief and there's disbelief. 18 years it's taken. 18 years with the same franchise. And the time has come. అయోధ్య రామమందిరం మరో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతుంది. 3 రోజుల పాటు కొనసాగుతున్న రామదర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయంలో లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, గణేష్, సూర్యదేవుడు, భగవతి, అన్నపూర్ణ, శేషావతార విగ్రహాల్లో మొత్తం 8 ఉప ఆలయాలు నిర్మించారు. ఈ విగ్రహాల్లోకి ప్రాణ ప్రతిష్ఠ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయమంతా విద్యుత్ వెలుగుతో మెరిసిపోతూ భక్తులను ఆకర్షిస్తోంది. ठीक बात है दादा ना समझ नहीं चला ये देख ले है के बाहर निकले तो अंदर क्या
వెన్నుపోటుదారుడు జగనే మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడ చేశారో జాబ్ బాబు కావాలంటే బాబు పోవాలి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మహిళా సంఘం నాయకులు ముంతాజ్ ఖైఫా, పద్మా లలిత ధ్వజం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం తల్లిని చెల్లిని గెంటేసి వెన్నుపోటు పొడవలేదా? తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని సీఎం సీటు కోసం ఆరాటపడి వెన్నుపోటు పొడవలేదా అంటూ వైఎస్ జగన్పై కర్నూలు జిల్లా టీడీపీ మహిళా సంఘం నాయకులు ముంతాజ్ ఖైఫా, పద్మా లలితలు ధ్వజమెత్తారు. జాబు కావాలంటే బాబు పోవాలి అంటూ మద్యపాన నిషేధం అన్నారు. కానీ ఎక్కడ ఒకటి చేయకుండా వెన్నుపోటు పొడిచింది జగనేనన్నారు. వాళ్ళ కోర్సులు పూర్తయినా కూడా ఆయన పేమెంట్స్ ఇవ్వగా వాళ్ళకి రియంబర్స్మెంట్స్ అందగా ఇంకా వాళ్ళ సర్టిఫికెట్స్ కాలేజ్లోనే ఉండడం జరుగుతుంది. వెన్నుపోటుకి నిదర్శనము మన జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం ఇంకా వాళ్ళ సర్టిఫికెట్స్ కాలేజ్లోనే ఉండడం జరుగుతుంది. వెన్నుపోటుకి నిదర్శనము మన జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నారు. ఏ ఒక్క రోజైనా చేశారా? 5 ఏళ్లలో మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం చేయకపోగా నకిలీ మద్యం ఉంది. అనేక మంది అనారోగ్యాలు పాల్గొనడానికి కారణమయ్యారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందంటే అనేక మాలు వచ్చాయి. ముందు మాలు అలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాటగా అవే వచ్చే అవకాశాన్ని ఇవ్వమని కోరితే వాళ్ళని తరలి కొట్టడం జరిగింది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అమరాజ ఫ్యాక్టరీలు కూడా తరలి కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారు. మెగా డిఎస్సీ అనే పేరు దగా డిఎస్సీ చెప్పారు. అలా వెన్నుపోటు పడి బాబు ఉంటేనే రాష్ట్రానికి అధికంగా తెలుసు తర్వాత ఆయన తల్లి తరలించారు. అలాగే అవ్వాతాతలకు ముద్దుల మీద ముద్దులు పెట్టి మీకు నేను పెంచుకుంటూ పోతాను అన్నట్టు పెంచారు. 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్న పనికి మాల ధర్మమైన ముఖ్యమంత్రి ఈరోజు అవ్వాతాతలు మిమ్మల్ని తల్లి తరలిస్తారు. అదేవిధంగా మహిళలకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారని చెప్పి మోసం చేసి 15,000 ఒకసారి 13,000 ఒకసారి 12 రోజులు ఒకసారి మోసం చేసిన పాపానికి మిమ్మల్ని మహిళలంతా ఏకదాటిగా తల్లిదండ్రులు. అలాగే ఎక్కడ చూసినా రోడ్లు అద్మానమైన రోడ్లకు పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ గారు వాళ్ళ రాష్ట్రం గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలోని రోడ్ల గురించి నీచంగా మాట్లాడిన సంస్కృతించి ఈరోజు 1200 కోట్ల రూపాయలు పెంచింది. ప్రతి రోడ్డు 20,000 కిలోమీటర్ల రోడ్డు చేస్తున్నారు. మెగా డిఎస్సీ దగా చేస్తే ఈరోజు 16,347 కోట్లకు మెగా డిఎస్సీ స్వాతంత్రం దినోత్సవం రోజు మహిళలందరికీ స్వాతంత్రం వచ్చే విధంగా ఆ రోజు నుంచి ఫ్రీ బస్ ఇస్తామని ఒక పక్క చెప్పినా కూడా దాన్ని మీకు చెవులకెళ్ళాలి. మీరు ఇచ్చిన అప్పుల ఊపిలో నుంచి కట్టుకోవడానికి మాకు సంవత్సరం పట్టింది. ఇప్పటి నుంచి చూపిస్తాం మా తెలుగుదేశం పార్టీ ఏంటో అని మీకు తెలియజేస్తాము. అమ్మఒడి వస్తుంది, రైతులకు
వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడికి మర్మంగలపై తన్నుతూ ఆ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరికీ కలిసి వేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. వరంగల్ నగరంలో యువకుడిని చావబాదిన ఓ యువతి కుటుంబ సభ్యులు తమ కూతురికి ఫోన్ చేసి వేధిస్తున్నాడంటూ యువకుడిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి ఆలయంలో చోటు చేసుకుంది. యువకుడి మర్మంగలపై తన్నుతూ యువతి కుటుంబ సభ్యులు చేసిన దాడిని చూస్తున్న వారందరినీ కలిచివేసింది. ఆ యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని అంటున్న యువకుడి స్నేహితులు. భద్రకాళి ఆలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సిఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలింపు. యువకుడిని ముందుగా ఆసుపత్రికి తరలించాలంటూ కోరుతున్న అక్కడున్న స్థానికులు. యువతి తల్లిదండ్రులపై సైతం పోలీస్ కేసులు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్. మీరందరూ ఒక్కసారి పట్టుకొచ్చి నలుగురు మొత్తం జరుగుతుంది. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? తెలుస్తా మాత్రం మామూలు రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్థానిక 14వ డివిజన్ లక్ష్మీపురంలో శ్రీకృష్ణ జై శ్రీరామ యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరన్న ఉత్సవాలు మరియు గుడికి సంబంధించిన బోర్ మరియు మోటార్ దాదాపు 1,16,000 రూపాయలతో గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా నూతన బోర్ వేయించి మరియు మోటార్ను బిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన మాజీ ఫ్లోర్ల లీడర్ మహంకాళి స్వామి గట్ల రమేష్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి అక్కకు, చెల్లెకు, అన్న, తమ్ముడికి అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి తరఫున నమస్తే మధ్యలు తెలుపుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి ఇచ్చేసిన సందర్భంలో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ బీరప్ప టెంపుల్ కట్టుగా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఒక బోర్వెల్ వేయించాలి. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ కు వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఒక బోర్ వేయించాలని అప్పుడు వారు కోరినప్పుడు తప్పకుండా చేయిస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు తన సొంత డబ్బులతోటి ఇక్కడ బోర్వెల్ వేయించి దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి 14వ డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ రోజు కార్యరూపం దాల్చడం జరిగింది. మనం ఒక గుడికానికి వెళ్తే
కనీసం అక్కడ ఒక బావి కూడా లేకపోతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే అక్కడ శుభ్రంగా ఉండవలసిన అవసరం ఉన్నది. కనీసం మనకు నీళ్లు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి. ఈ రోజు మున్సిపల్ వాళ్ళు నిధులు లేవన్న కారణంగా మున్సిపల్ వాళ్ళు చేయమంటే కూడా వెంటనే సోదరుడు సతీష్ మల్లేష్ వీళ్ళందరూ వచ్చి అన్న అక్కడ మున్సిపల్ వాళ్ళు బోరు వేయమంటే వేస్తలేరు, ఇబ్బందికరంగా ఉంది అంటే వెంటనే డబ్బులు ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఈ రోజు ఇంత మంచి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి 14వ డివిజన్ ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ 14వ డివిజన్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా సొంత అవసరాలే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదున్నా కూడా దాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఈ రోజు ప్రతి డివిజన్ గల్లీ గౌరవ ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భాలే లేవు. కానీ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రతి గల్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే తిరుగుతారో ఆ విధంగా ఎన్నికలు లేకున్నా కూడా ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఈ రోజు ప్రతి గల్లీ తిరుగుకుంటా అక్కడ రోడ్ల సమస్య గాని, డ్రైనేజీల సమస్య గాని, కరెంటు స్తంభాలకు సంబంధించిన సమస్యలు గాని ఎవరినో కూడా ఆ సమస్యలను పూర్తి చేసేందుకు ముందుంటున్న కనుక నిరంతరం ఈ డివిజన్ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో ఉండి రానున్న రోజులలో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కలకలలాడే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యాదవ్ సంఘం సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి అక్కకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీలో గందరగోళం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో అర్హులు కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేశారని స్థానికులు ఆవేదన. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతుండగానే స్థానిక నాయకులు నిలదీసిన ప్రజలు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే లిస్టులో నుండి పేరు తొలగించారని కన్నీరు పెట్టుకుంటున్న కకిరాలపల్లి గ్రామానికి చెందిన మహిళ. ఇప్పుడు నేను బాధపెట్టు ఓ పాలనను పెట్టి ఓ అది చేస్తున్నారు ఏం లేదు. ఇల్లు 2 గంటలు 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 2 అని చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఉండమని అంటలే కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. ఎవడన్నా ఓటేమని ఇంటి ముందరకు వస్తే అప్పుడు చెప్పు తగ్గుతుంది ఒక్కొక్కరికి. మన
మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లునే వస్తున్నాయి. అని చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఇంత తీసుకున్నాడు ఎందుకు అంతెందుకు కాదు వాళ్ళు ఇప్పుడు అదే ఎవరు తీసేసి వాళ్ళు తీసేసిన వాళ్ళు ఎవరో మరి ఏందో హైదరాబాద్ ఉన్నాయని చెప్పి ఎవరో మరి ఏందో అర్థమవుతుంది. హైదరాబాద్ ఉండమని అంటలే కానీ ఓట్లకైతే వస్తున్నాం కదా. ఎవరు చచ్చినా వస్తాను బతికినా వస్తాను అన్నిటికీ మేమే ముందుంటాం కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడు ఉండాలి. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అశ్వాస ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు ఆసుపత్రిని సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దీశెట్టి ఫుడ్ పాయిజన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కరణ్ అనే మానసిక రోగి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్న అధికారులు ఘటనపై ఆరా తీసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ 68 రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చి వైద్య బృందం ద్వారా చికిత్స. 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్సు చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదేవిధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. కండిషనల్ అంగన్వాడీలను రెగ్యులర్ చేయాలనే ప్రధానమైన డిమాండ్తో రాష్ట్ర అధ్యక్షురాలు బేబీ రాణి ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హైకోర్టును తప్పుదోవ పట్టించిన అధికారులపై చర్యలకే డిమాండ్ చేశారు. 2013 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 229 మంది అంగన్వాడీలను కండిషనల్ అపాయింట్మెంట్ల మీద రిక్రూట్మెంట్ చేసి వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మెడిపిశెట్టి వెంకటరమణ, ఎస్ రాజేశ్వరి, ప్రసన్న, నాగలక్ష్మి, సిహెచ్ రాజేశ్వరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా ఏఎస్ఆర్ జిల్లా కండిషనల్ అపాయింట్మెంట్ అంగన్వాడీలు పాల్గొన్నారు. అంగన్వాడీ కండిషనల్ పోస్టులను రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ కండిషనల్ పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ కండిషనల్ పోస్టులను చెప్పన్నా పోస్టులు రెగ్యులర్ అంగన్వాడీ అమలాపురం రూరల్ మండలం వన్నచింతలపూడి గ్రామంలో దళిత మహిళపై క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జంపన వెంకట సుబ్బరాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసినట్టు తెలిసింది. మహిళ రక్తపు గాయాలతో అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స చేసుకుంటుంది. స్టేట్మెంట్ రాసుకోవడానికి వచ్చిన పోలీసులు కానిస్టేబుల్ బాధిత మహిళ జరిగిన విషయాన్ని చెబుతుండగా అలా రాయకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న దళిత నాయకుడు అడ్డు చెప్పగా అప్పుడు బాధిత మహిళ చెప్పిన విషయాన్ని చెప్పినట్టు రాయడం జరిగింది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. జోగులాంబ, గద్వాల్ జిల్లా రజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులను ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగిన వాహనాలు తగలబెట్టిన ప్రజలు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. Okay.
అబ్బో దాన్ని పెట్టినారా నాయన సార్ అది ఏం ఒకటి కూడా మిగిలి సగం లేదు ఆనంద్ ఇంటికి తీసు సార్ సార్ అన్నీ బాగానే ఉన్నారు సార్ ఇంకోటి సెపరేట్ గుడ్సెల్ పీకేస్తున్నారు సార్ గుడ్సెల్ పీకేస్తున్నారు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద అవును సార్ వాళ్ళ కారు మొత్తం ఖరారు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.